కళాశాలకు మన కళాశాలకు మీరు రావడం జరిగింది. వీరి యొక్క అంటే వారి యొక్క జీవిత చరిత్రలు కావచ్చు, ఏ విధంగా ఉన్నది మీరు సవివరంగా వివరించడం జరుగుతుంది. మనకు సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి సార్ ఎక్కువ సమయం తీసుకుంటారు. కాబట్టి మీరు కొంచెం వన్ తర్వాత కొద్దిగా ఉంటే మీరు కొద్దిగా ఓపికతోటి ఉండవలసిందిగా కోరుచున్నాం. సార్ మోహన్ కుమార్ సార్ గారిని ఒక 5 minutes మాట్లాడాల్సింది. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 195వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్కాలర్స్ డిగ్రీ కళాశాల ప్రధానోపాధ్యాయులు సైదుల్ గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన సోదరుడు ప్రజావాగ్గేయకారుడు రాజారాం ప్రకాష్ గారికి, మరియు మాతో పాటుగా వచ్చేసినటువంటి జిల్లా శాలివాహన సంఘం నాయకులు, రాష్ట్ర వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వెంకటేష్ గారికి, మరియు డప్పు కళాకారుడు మిత్రులు నందిమల నాగరాజు గారికి, ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి స్కాలర్స్ యాజమాన్యం గారికి, ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలోని సతారా జిల్లా కాట్వా గ్రామంలో ఏప్రిల్ 11, 1827వ సంవత్సరంలో జన్మించింది. ఆయన జన్మించి ఈ రోజుకు 195 సంవత్సరాలు పూర్తి అయినాయి. మరి చరిత్ర చాలామందికి ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలకులు ఆనాడు ఏదైతే 1947 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రాథమిక స్థాయిలో కానీ, ఇంటర్మీడియట్ విద్యలో కానీ, డిగ్రీ కళాశాలలో కానీ, పీజీ కళాశాలలో కానీ ఇక్కడ కూడా జ్యోతిరావు పూలే గారి గురించి వివరించినటువంటి సందర్భాలు లేవు. అందుకొనికే చాలా లేటుగా జ్యోతిరావు పూలే గురించి తెలుసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక మహాత్మా గాంధీ గురించి తెలిసినంత ఈజీగా, ఒక అంబేద్కర్ గారి గురించి తెలిసినంత ఈజీగా, ఒక స్వామి వివేకానంద గారి గురించి తెలిసినంత ఈజీగా జ్యోతిరావు పూలే గురించి తెలియదు. విషయం ఏమంటే ఆనాడు ఒక సాంఘిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే గారు 1827వ సంవత్సరంలో జన్మిస్తే 1845వ సంవత్సరంలోనే ప్రాథమిక పాఠశాలలో మహోన్నతమైనటువంటి నాయకుడు జ్యోతిరావు పూలే గారు. ఆయన భార్య సావిత్రిబాయి పూలే గారు ఈ యొక్క భారతదేశంలో, ఈ యొక్క స్వాతంత్ర భారతదేశంలో ఆనాడు ఏదైతే మన యొక్క భారతదేశాన్ని ఆ యొక్క మహారాష్ట్ర పూణే ప్రాంతంలో బ్రాహ్మణ వర్గీయులైనటువంటి పీష్వాలు పరిపాలిస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ కూడా శూద్రులు కానీ, అతిశూద్రులు కానీ, ఎవరైతే ఈనాడు అనుకుంటూ ఉన్నామో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు ఎవరు కూడా విద్యను అభ్యసించకూడదు, ఎవరు కూడా పాఠశాలలకు కానీ, కళాశాలకు కానీ ఎక్కడ కూడా వెళ్ళి విద్యను అభ్యసించే పరిస్థితులు లేవు. ఆనాడు ఏదైతే మనకు ఆనాడు ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారిని పాలిగాలుగా జీతాలు పెట్టుకొని ఎందుకు మీ యొక్క పిల్లలను కళాశాలకు పంపుతున్నారు, పాఠశాలకు పంపుతారు. 1845వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన మొట్టమొదటి ప్రాథమిక పాఠశాలను, జిల్లా పరిషత్ పాఠశాలను ఆనాడు స్థాపించినటువంటి మహానుభావుడు. అందుకొరకే ఆయనకు సాంఘిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అనేటువంటి మహాత్మా అనేటువంటి బిరుదు కూడా ఆనాడు ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం చూస్తూ ఉన్నాం, ఆయన తండ్రికే ఆయన గురువుగా ఉన్నాడు ఈ యొక్క జ్యోతిరావు పూలే గారు కూడా మనం చేస్తూ ఉన్నాం. బిఆర్ అంబేద్కర్ గారి తండ్రికి గురువుగా
ఈరోజు షిరిడి సాయిబాబా గారిని మనం ఏదైతే కొలుసుకుంటున్నామో ఆయన బాలగంగాధర్ తిలక్ ఈయన ముగ్గురు కూడా మహారాష్ట్రలో ఒక సమకాలీకులుగా మీరు ఈ విధంగా అయితే ఎట్లయితే మీరు ఒక క్లాస్మేట్స్గా ఉన్నారో వాళ్ళు కూడా ఆనాడు ఒక సమకాలీకులుగా ఉన్నటువంటి మహా తరుణం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన ఎక్కడ కూడా రాజీ పడలేదు. భూస్వాముల మీద పోరాటం చేయడంలో కానీ ఎక్కడైతే అణచివేత ఉందో, ఎక్కడైతే దోపిడీ ఉన్నదో, ఎక్కడైతే మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారో, ఎక్కడైతే బాల కార్మికుల హక్కులు ఉల్లంఘిస్తూ ఉన్నారో, ఎక్కడైతే స్త్రీలకు అన్యాయం జరుగుతుందో అక్కడ కూడా ఆనాడు ఆయన పోరాటం చేసినటువంటి మహానుభావుడు జ్యోతిరావు పూలే గారు కూడా అని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి. మహాత్మా గాంధీ గారికి ముందే ఆయన మహాత్మాని కూడా బిరుదించినటువంటి వ్యక్తి. కాబట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఆయన చరిత్ర తెలియకుండా దాన్ని చాలా మూసివేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మహాత్మా జ్యోతిరావు పూలే గురించి ఎక్కువగా కూడా మనకు తెలిసినటువంటి సందర్భాలు లేవు. ఆయన ఒక నిస్వార్థపరంగా ఈ యొక్క దేశానికి సేవ చేయడమే కాకుండా ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఆయన వెన్నట్టు ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రభుత్వాలు నిదానమైన కూడా మేల్కొని ఆయనని ఈరోజు స్మరించుకోవడానికి ఈరోజు ముందుకు వస్తూ ఉన్నారు. సొంతంగా తండ్రిని కూడా ఎదిరించి బయటికి వచ్చి సమాజంలో పాఠశాలను నెలకొల్పి ఆయన కాళ్ళ మీద నిలబడుతూ ఆయన ఇతరులకు కూడా ఆయన ఏదైతే విద్యను ఇచ్చినటువంటి మహానాయకుడు. కాబట్టి ఆయన జ్యోతిరావు పూలేగా మనం అభివర్ణిస్తున్నాం. కాబట్టి సందేశాన్ని పాఠపూర్వకంగా నృత్యపూర్వకంగా మనకు అందరికీ వివరించడం జరుగుతుంది. ప్రియమైనటువంటి భావి వార్త పౌరులారా, సమాజ నిర్దేశకుల, ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి రాబోయే కాలానికి కాబోయే ఓ జ్ఞానులా, ఈరోజు స్కాలర్స్ డిగ్రీ కళాశాలలో సంఘ సంస్కర్త, జ్ఞానజ్యోతి, సామాజిక విప్లవకారుడు, భారతదేశ మొదటి మహాత్ముడు మహాత్మా జ్యోతిబాబు పూలే 195వ జయంతి కార్యక్రమం చేస్తున్నాం. ఇటు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు ప్రధానాచార్యుడు సైదుల్ సార్ గారు, ఇటు పక్కన ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకుడు కోరిటి వెంకటేశ్వర్ గారు, మిగతా అధ్యాపక బృందం, మమ్ములను ఉత్సాహపరచడానికి తన సంగీతంతో మనందరినీ మంత్రముగ్ధులు చేస్తున్నటువంటి సోదరుడు నందిమల్ల డప్పు నాగరాజుకు, మీకు మనందరూ కూడా జేబీ తెలియజేస్తా ఉన్నాం. ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి మహానుభావులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. అందుకోసమే మార్చి 15వ తారీఖు నుంచి ఏప్రిల్ 15వ తారీఖుకు ఇది దళిత చైతన్య మాసం అంట. వెరసి ఏప్రిల్ మాసం అంతా దళిత చైతన్య మాసం. ఏప్రిల్ మాసములోన మహనీయులు కొట్టేరంట, ఏప్రిల్ మాసములోన మహనీయులు కొట్టేరంట, ఏప్రిల్ మాసములోన మహనీయులు కొట్టేరంట, మహనీయులు కొట్టేరంట, మహనీయులు కొట్టేరంట, జ్ఞానాన్ని ఇచ్చిరంట. ఏప్రిల్ మాసములోన మహనీయులు కొట్టేరంట, ఏప్రిల్ మాసములోన మహనీయులు కొట్టేరంట, ఏప్రిల్ మాసములోన మహనీయులు కొట్టేరంట. ఏప్రిల్ 5 నాడు, ఏప్రిల్ 5 నాడు జగ్జీవను ముట్టేనంట, ఏప్రిల్ 5 నాడు జగ్జీవను ముట్టేనంట, ఏప్రిల్ 5 నాడు జగ్జీవను ముట్టేనంట. జ్ఞానాన్ని వంచనంట, జ్ఞానాన్ని వంచనంట, జ్ఞానాన్ని వంచనంట, జ్ఞానాన్ని వంచనంట, జ్ఞాతోడు నడచనంట. ఏప్రిల్ మాసములోన మహనీయులు కొట్టేనంట, ఏప్రిల్
మానీలు పుట్టినంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టినంట భారతదేశానికి ఉప ప్రధానయ్యనంట భారతదేశానికి ఉప ప్రధానయ్యనంట ఉత్సాహపరిచనంట దేశంలోని జనానికి జ్ఞానాన్ని వంచనంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టినంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టినంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టినంట ఏప్రిల్ 9 నాడు ఆ శివుడు పుట్టేనంట ఏప్రిల్ 9 నాడు ఆ శివుడు పుట్టేనంట రాజాని ఏలనంట రాజులు గమ్మాని దీవించి వెళ్ళనంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టినంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టినంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టినంట ఏప్రిల్ 11 జ్యోతిరావు పుట్టేనంట ఏప్రిల్ 11 జ్యోతిరావు పుట్టేనంట విద్యాను అందించిన విశ్వజ్ఞానిగా ఎదిగనంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టేనంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టేనంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టేనంట ఏప్రిల్ 14 అంబేద్కర్ పుట్టేనంట ఏప్రిల్ 14 అంబేద్కర్ పుట్టేనంట రాజ్యాంగం రాసేనంట మీ చేతికిచ్చనంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టేనంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టేనంట ఏప్రిల్ మాసంలోన మానీలు పుట్టేనంట అందుకోసమే ఏప్రిల్ మాసం అంటే తెలుసా చైతన్య మాసం ఈ మాసంలో మహనీయులు పుట్టారు ఆ మహనీయుల యొక్క జయంతులను జరుపుకోవాలి ఆ మహనీయుల యొక్క వర్ధంతులను జరుపుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు ఎందుకు పెట్టుకోవాలంటే సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తులే వారి యొక్క జయంతిని వర్ధంతులు అనుభవించు జ్ఞానజ్యోతి మహాత్మా జ్యోతిబాపు జ్ఞానజ్యోతి మహాత్మా జ్యోతిబాపు ఆయన కంటే ముందుగా ఉన్నటువంటి గౌతమ బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి దండమో మాదిన బంధులకు అందుపటి పేదల్లా దండాలు దండమో మాదిన బంధులకు అందుపటి పేదల్లా దండాలు ఉద్యమాలకు వదలేసి గురుబాటకు రాగమై గుజడల్లో నిలిచిపోతారా మానీయుల్లారా ఆ నిగిలో ఉన్న చుక్కలు ఎంత అందంగా ఉంటావు ఆ నింగిలో ఉన్న చుక్కలు ఎట్లా వెళ్తుందిస్తావో ఆ నింగిలో ఉన్నటువంటి చందమామ ఎంత ఆయినిస్తుందో ఆ నింగిలో ఉన్నటువంటి సూర్యుడు ఎంత వెలువరిస్తారో ఈ సమాజానికి జ్ఞాన వెలువరించినటువంటి ఈ సమాజానికి జ్ఞానాన్ని వంచినట్టు గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిబాపులే వారి భార్య సావిత్రిబాయి పూలే నిజంగా సావిత్రిబాయి పూలే దేశంలో ఉండకుండా మహాత్మా జ్యోతిబాపులే దేశంలో ఉండకుండా ఉంటే మేము చదివేవాళ్ళ నేను వచ్చి మీ ముందర మాట్లాడేవాడినా నేను ఒక టీచర్ అయ్యేవాడినా నేను లెక్కల మాస్టర్ అయ్యేవాడిని కాదు ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిబాపు 1827 ఏప్రిల్ 11వ తారీఖున ఈ రోజు సతారా జిల్లాలో ఉండేటువంటి గొప్ప జ్ఞానజ్యోతి మహాత్మా జ్యోతిబాపు. చిన్నప్పుడు ఈ రోజు ఏమిటంటే ఈ రోజు కూడా అంటరాని తన మంటలు అయిపోయింది. అంటరాని కులాలను దూరం అంటున్నారు. మన ఆ రోజులు ఎట్లా ఉండొచ్చు ఆ రోజులా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మహానుభావులు చదువుకున్నారు. ఊరికి దూరంగా ఉన్నటువంటి కులపు వాళ్ళ జ్ఞానజ్యోతులైన జ్ఞానాన్ని వచ్చినటువంటి సందర్భం మనకున్నది. అందుకోసం ఈ మహానుభావులు
ఈ మహానుభావుడు పుట్టిన తర్వాత ఆ రోజు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే చాలా ఇబ్బందికరంగా ఉండేది. వాళ్ళ నాయన ఛత్రపతి వీర శివాజీ యొక్క ఆస్థానంలో పూలు అమ్ముకునేవారు. అందుకోసం వీళ్ళని పూలే వల్ల. ఈయనది ఏ కులం అంటే తెలుగు కులం. ఈయనది ఏ కులం అంటే తెలుగు కులం. ఇక్కడ ముదిరాజు గంగపుత్ర తెలుగు గాయని ఈ మహానుభావుడు. కులాల ప్రస్తావన చెప్పుకోకూడదు కానీ ఆయన యొక్క గొప్పతనం చెప్తున్న సందర్భంలో ఇంతకు ఎవరు ఈయనకు నా ప్రశ్న వస్తుంది. ఆయన తెలివిగల ఆయన జ్ఞానం మంచిన ఆయన జ్ఞాన జ్యోతి. ఈ దేశంలో మొదటి మహాత్ముడు మహాత్మా జ్యోతిబా. పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా. మధుర జ్ఞానం నింపిన మహాజ్ఞాని అతడురా. పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, జ్యోతిరావు పూలెరా జ్ఞాన జ్యోతి వెలిగెరా, జ్యోతిరావు పూలెరా జ్ఞాన జ్యోతి వెలిగెరా, జ్యోతిరావు పూలెరా జ్ఞాన జ్యోతి వెలిగెరా, జ్యోతిరావు పూలెరా జ్ఞాన జ్యోతి వెలిగెరా. మరుపురానే మనసిరా, మరుపురానే మనసిరా మహాత్ముడుగా నిలిచెరా. మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా. మరాఠా యోధుడురా మనిషి జ్ఞానం వచ్చెరా, మరాఠా యోధుడురా మనిషి జ్ఞానం వచ్చెరా. మాలికులముల ఒట్టిన మానవత్వ మూర్తిరా. పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా. చిన్నబాయి తల్లిరా గోవిందురావు తండ్రిరా, చిన్నబాయి తల్లిరా గోవిందురావు తండ్రిరా. సతారాజులలో పుట్టిన సద్గురుడు ఇతడురా. పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా. సావిత్రిబాయికి భర్తరా, సావిత్రిబాయికి భర్తరా సంఘ సంస్కృత ఇతడురా, సంఘ సంస్కృత ఇతడురా, సంఘ సంస్కృత ఇతడురా. సత్య శోధకు పెట్టెరా, సత్య శోధకు పెట్టెరా, సత్య శోధకు పెట్టెరా. సకల జనులకు జ్ఞానము నింపిన జ్ఞాన జ్యోతి అతడురా. పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా. బాలికల కొరకు బడులెన్నో పెట్టెరా, బాలికల కోసము బడులెన్నో పెట్టెరా. చదువు సారం చెప్పెరా, చదువు సారం చెప్పెరా, చదువు సారం చెప్పెరా. భారతులో విద్యదాత అతడురా, భారతులో విద్యదాత అతడురా. బడుగులకు జ్ఞానం నింపిన సద్గురుడు అతడురా. పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, పూలెరా మన పూలెరా జ్యోతిరావు పూలెరా, జ్యోతిరావు పూలెరా. మన జ్ఞానదాత అతడురా, మన జ్ఞానదాత అతడు. అందుకోసం ప్రేమైన విద్యార్థులారా, నిజంగా మహాత్మా జ్యోతిబా పూలే ఈ దేశంలో ఉండకుండా ఉంటే ప్రధానంగా ఎస్టీ బీసీ వాళ్ళు పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు. అదేవిధంగా అగ్రకులాలు ఉన్నటువంటి మహిళలు ఏ మహిళ కూడా చదువుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుండే. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరు చదువుకోవడానికి అవకాశం లేదు. అట్లాంటి సందర్భంలో పుట్టినటువంటి గొప్ప జ్ఞానదాతనే మహాత్మా జ్యోతిబాబు. ఆయన చిన్నప్పుడు మీలాగా పడిపోతుంది. ఆయన 5 సంవత్సరాలు పడిపోయింది.
5 సంవత్సరాల తర్వాత బడి చదువుతున్న సందర్భంలో వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. వాళ్ళ అమ్మ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ నాయనకు 2వ పిల్లం వచ్చింది. కష్టాలు పెడతాం. ఈయనకేం చదువుకోవాలి, వాళ్ళ అమ్మకి పని చేయాలి, వాళ్ళని చదివించాలి. కానీ ఆర్థిక పరిస్థితులు లేక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బడి పని చేసుకుని 2-3 సంవత్సరాల తర్వాత ఆయన పని చేస్తుంటే ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ ఆయన, ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక ముస్లిం ఆయన, ఇద్దరు కలిసి ఈ పిల్లగాని యొక్క నైపుణ్యాన్ని చూసి, ఈ పిల్లగాని యొక్క మేధాశక్తిని చూసి వీడిని ఎట్లా చదివించాలనుకుంటారు. వాళ్ళిద్దరు వాళ్ళ ఆయనకు గోవిందరావుకు నచ్చజెప్పి ఆ పిల్లగాని తీసుకుపోయి క్రిస్టియన్ స్కూల్లో చేంజ్ చేస్తారు. ఎనిమిది చూడలేదు. క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఎంత అపజ్ఞాని, ఏ పుట్టలో ఏ పామునో ఏ చెట్టులో ఏ శాఖలో ఎవరికి తెలుసు. ఇప్పుడు పాఠాలు చెప్పారు, మీ పంతలో తెలుసు, మీ యొక్క నైపుణ్యం ఏంటి, మీరు ఎటువంటి స్టైల్ పడతారు, మీకు ఎటువంటి అవగాహన ఉంది, మీరు ఎట్లా చదవగలుగుతారు, మీరు ఎట్లా మాయ మాటలు చెప్పగలుగుతారు, మీకు ఎట్లా తప్పించుకొని పోగలుగుతారు. నిజంగా మీ మేధాశక్తి మీ పంతలో తెలుసు. క్లాస్ రూమ్లో నాకు తెలుసు, పిల్లలకు మనస్తత్వం మీ అమ్మాయికి తెలుసు. ఇంటికి క్లాస్ రూమ్కి వస్తే ఉపాధ్యాయులు తెలుసు. మీ యొక్క మనస్తత్వం ఎట్లంటో మా సార్లకు తెలుసు, క్లాస్ రూమ్లో పరిస్థితుల్లో నాకు తెలుసు. ఎందుకంటే ఉపాధ్యాయులకు మీ యొక్క విద్యార్థుల యొక్క నైపుణ్యం తెలుసు. ఆ విద్యార్థి యొక్క నైపుణ్యం తెలిసినటువంటి, ఆ విద్యార్థి యొక్క జ్ఞానం తెలిసినటువంటి ఆ పంతులందరూ కూడా బాబా వీడు చాలా గొప్పపడేటట్టున్నాను అనుకున్నాను. నిజంగా విద్యావంతులు చెప్తున్న సందర్భంలో ఆయన చూస్తున్న క్రమంలోనే 10వ తరగతి పాస్ అయ్యారు. 10వ తరగతికి వచ్చినప్పుడే ఆయన పెళ్లి అయితే ఆ రోజు బాల్య వివాహం జరిగేది. 13 సంవత్సరాలు ఈయన 9 సంవత్సరాలు ఆయన పెళ్లి చేసుకుంటే ఎందుకంటే ఆ రోజు పట్టిదలుగానే ఉంటుంది. ఆ రోజుల్లో ఆడపిల్ల ఉంటుంది, ఆడపిల్ల పలానా పిల్ల అంటారు. ఒక పిల్లగాడు ఉంటే ఈయన పలానా భర్త చెప్పుకునే సంస్కృతి ఆ రోజుల్లో ఉండదు. అట్లా పెళ్ళైన తర్వాత 9 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత ఇంట్లో వాళ్ళ ఆయన దగ్గర పనిచేసే సందర్భం ఉన్నది. ఈయన ఆలోచనతో ఒకటి, ఎందుకంటే సముద్రానికి వ్యక్తి కదా, ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజంలో మార్పు తీసుకురావాలి. అది కంకణం కట్టుకున్నటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే నిత్యం ఆ ఆలోచన ఉన్నది. 24 గంటలు పెళ్ళాన్ని పక్కన పెట్టారు, కానీ ముఖ్యంగా మాత్రం పక్కన పెట్టి చదివించాలి. సమాజం మార్చాలంటే చదివింది అనేటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా. చదువుకునే సందర్భంలో భార్య కూడా అనిపిస్తుంది. ఎందుకంటే సాహస దోస్తు ఏదైనా మంచి దగ్గర ఉంటే మంచి లక్షణాలు వస్తాయి, చెడ్డ దగ్గర తప్పనిసరి షెడ్యూల్ అయిపోతుంది, కొద్దిగా చెడుతనం వస్తాయి. అట్లా మహాత్మా జ్యోతిబా ఫులే సాహసం ఉన్నటువంటి వాళ్ళు అర్థానికి సాహసే నేను చదువుకుంటాను నీ చదువు పెట్టు. అందుకే మొదటి గురువై, భర్తై, గురువై, దోస్తై ఈ సమాజాన్ని ప్రభావితం చేస్తే ఒక తొవ్వైనటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే తన భార్య విద్యాబుద్ధులు చెప్పిండు. దాంతో పాటుగా వాళ్ళ భార్య ఇంటి పక్కన ఉన్నటువంటి ఆయన ఎవరైతే బల్ల చేంజ్ చేసిన ముస్లింలు ఉన్నారు కదా, ఎవరైతే బల్ల చేసిన క్రిస్టియన్లు ఉన్నారు కదా, వాళ్ళ వారసత్వం ఉన్నటువంటి షేక్ ఫాతిమా బీవి సావిత్రిబాయి ఫులే ఖుద్దోస్ బెస్ట్ ఫ్రెండ్. అదేవిధంగా ఆమె గుర్కానే, ఈమె తెలుగానే, మాదిగాన సుగుణాబాయి, షేక్ ఫాతిమా బీవి, సావిత్రిబాయి ఫులే. ఇలా ముగ్గురికి గురువు ఎవరంటే మహాత్మా జ్యోతిబా. వీళ్ళను చదివిస్తాడు, మందలిస్తాడు, జ్ఞానంతో నడిపిస్తాడు. వాళ్ళు 10వ తరగతి పాస్ అయిన తర్వాత ఆ రోజున టీచర్ ట్రైనింగ్ చేయించు, పూణే ప్రాంతంలో టీచర్ ట్రైనింగ్ చేపిస్తారు మహాత్మా జ్యోతిబా. వాళ్ళు భారతదేశంలో మొదటి ముస్లిం టీచర్ ఎవరంటే ఫాతిమా షేక్ బీవి. భారతదేశంలో మొదటి మాదిగ టీచర్ ఎవరంటే సుగుణాబాయి. భారతదేశానికి మొదటి టీచర్ ఎవరంటే మహిళా టీచర్ ఎవరంటే సావిత్రిబాయి ఫులే. ఇట్లా జ్ఞానదానం చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు ఫులే. అందుకే గౌతముడు మాట్లాడతారు, దండలేసు అవునా లేదా? ఎన్నో పూల దండలు కట్టవచ్చును, పూల రాశిని చెంతనుండగా ఎన్నో మంచి పనులు చేయవచ్చును. ఈ మానవ జన్మ ఎత్తినందున మీరు మనుషులే, నేను మనిషి, ఆయన మనిషి. కానీ ఆయన యొక్క బొమ్మ పెట్టుకొని ఆయన గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా మీరు గొప్ప వ్యక్తులైతే తప్పనిసరిగా రాబోయే జనరేషన్ మీ బొమ్మ పెట్టుకోవాలి, మీ గురించి చెప్పుకోవాలి, వాళ్ళు కూడా తగ్గిపోవాలి. అంటే మీరు కూడా గొప్ప జ్ఞానులు కావాలి, మీరు కూడా గొప్ప జ్ఞానులు కావాలి. అందుకే రంగుల పూలు గదేశంగా రంగుల పువ్వులనే ఈయన పూల ముక్కునేట్టు. ఎందుకంటే నేను ముందే చెప్పిన, వాళ్ళు ఛత్రపతి వీర శివాజీ ఆస్థానంలో వాళ్ళ అయ్య, వాళ్ళ అమ్మ, వాళ్ళ తాత ముత్తాతలు కూడా పూలు అమ్ముకునేటప్పుడు పూలే
ఆయన అందుకోసమే ఆ విధంగా గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి ఆయన సమాజంలో అనుకున్నాడు. మీ గారు ఇక్కడ రకరకాల కులాల మతాల విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. మనకు కులం లేదు, మతం లేదు, వర్గం లేదు, ప్రాంతం లేదు. నిజంగా తరగతి గదుల్లోనే కులాల యొక్క ప్రస్తావన అస్సలు రా వాడికి నచ్చిన స్నేహం చేస్తారు. అట్లా మహాత్మా జ్యోతిబా ఫులేకు తరగతి గదిలో డిగ్రీ ఆ స్థాయిలో చదువుతున్న సందర్భంలో ఒక బాబు ఆయన ఫ్రెండ్ అండ్ బెస్ట్ ఫ్రెండ్ అంటాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ ఆయన పెళ్లి ఈయనకు ముందే సీనియర్, ఇద్దరు సమకాలికులు కావాలి. ఈయన బీసీ కాబట్టి తొందర పెళ్ళైంది, ఆయన ఓసీ కాబట్టి బాబు నాయన కాబట్టి కొంచెం లేట్గా పెళ్ళైంది. అరే ఫ్రెండ్ 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 నా పెళ్లి పలానా రోజు నువ్వు రా అన్నాడు. తప్పసారి వస్తాను. ఈయన మనోడు బ్రహ్మాండంగా గోసి కట్టుకొని మంచి పని చేసుకొని నిద్ర టవాలు కట్టుకొని ఆ పెళ్లిలో ఊరేగిలో పోతుంటే బాబనీయ సంస్కృతి ఒక లేకుండా, బీసీల సంస్కృతి ఒక లేకుండా, ఎస్సీల సంస్కృతి ఒక లేకుండా. ఆయన పెళ్లిలో పోతున్నప్పుడు అంతా బాబులు అంతా జందర వేసుకొని పోతున్నారు కదా. ఎవరు రాముడు కొత్తగా వస్తున్నాడు, ఎవరి మా కులపోడు కాదు అనుకున్నారు. అయిన తర్వాత పోతా ఉంటే పెద్ద ఊరేగి జరుగుతూ ఉంటుంది. ఆ ఊరేగి జరుగుతున్న సందర్భంలో మహాత్మా జ్యోతిబాబు బాబుని ఇంతకు ఎవరండి నీది ఏ కులం నీవు మా కులపోడు కానట్టున్నది. మా కులపోడు అయితే మా ఆకారంలో ఉంటాం, మా స్ట్రక్చర్ ఉంటాం, మాకు ఉన్నటువంటి ఆహార్య ధరిస్తావు అని ఆంగ్లే కూడా తింటారు కదా. నీవు మా కులపోడు ఎవడో నీవంటాడు. నేను మహాత్మా జ్యోతిబాబు పూలేనని చెప్పి పూలే అంటే ఈ ప్రాంతంలో బీసీ అంటే నిమ్న కులస్తులు ముట్టుకోవడం పట్టుకోవడం అవకాశం లేదు. నీ గాలి చూపితే కూడా మా పెళ్లి కొడుకు మైలు పడుతుంది. నీ ఒకవేళ నీవు నడుస్తున్న సందర్భంలో నేను నడుస్తున్న అడుగుల్లో కూడా మా కులకులు నడిస్తే మా కులకులు కూడా మైలపడిపో. కాబట్టి నువ్వు పెళ్లికి రావద్దని చెప్తావు. అందుకోసం ఆయన సిద్ధాక ఎవరు ఏ కులం నా ఊర్లో కూడా అడుగుతుంటారు. నేను ఊర్లో కూడా తప్పనిసరి కుల ప్రస్తావన వస్తారు. ఎవరి పిల్లగా ఎవరింటికి వచ్చినాడు సార్ ఫస్ట్ పేరు ఆడుతారు. ఆ పేర్లో తూకం ఉందా లేదా తెలుసుకో. ఆ తర్వాత అడుగుతారు మీరు పలానా ఇంటికి పోతున్నావు, ఆ ఇంటికి పోతావు, వీళ్ళింటికి పోతున్నావు అంటే పలానా ఇంటికి పోతే చూస్తే మీరు పలానా కులం పోతారు అని చెప్పేస్తారు. అడిగిన ఒకవేళ కులమైన నా ఓటు నా చెప్పుకుంటారు. అందుకే భారతదేశం అంటే నిత్యం ఎట్ల కుల వ్యవస్థ ఎవని తీరా ఎక్కువ కులము ఎవని తీరా తక్కువ కులం ఎవని తీరా ఎక్కువ కులము ఎవని తీరా తక్కువ కులం ఎవని తీరా తక్కువ కులం గాలిది ఏ కులము నీరుది ఏ కులము నెప్పుది ఏ కులము నెంగిది ఏ కులము నీవు కూర్చున్నాయి నేలది ఏ కులము ఎవని తీరా ఎక్కువ కులం ఎవని తీరా తక్కువ కులం ఎవని తీరా ఎక్కువ కులం ఎవని తీరా తక్కువ కులం ఎర్రగ మీరుంటే మీలో రక్తం ఎర్రగా వండునా నల్లగా బొద్దుగా మొక్కుగా వాడుంటే వానిలోన రక్తం నల్లగా వండునా పక్షి అయినా పాము అయినా మనిషి అయినా జంతువు అయినా అందరి లోపల ప్రవహించేది ఎర్ర రక్తము ఒకటే కదా. ఎవరు చెప్పగలం నీలో నిన్ను పండబెట్టి పన్నెండు మోసేట్టు పోస్తే నీ లోపల నల్ల రక్తం వస్తుంది, నన్ను పోస్తే నా లోపల ఎర్ర రక్తం. నీ రక్తమైన నా రక్తమైన ఒకటి విధవా. నేను బీసీనే కానీ ఆ పెళ్లి కొడుకు నా దోస్తు. ఇద్దరం కలుసుకొని చదువుకున్నాం, ఇద్దరం రాష్ట్ర పుస్తకం తిరుగుకున్నాం, ఇద్దరం ఒకటే ప్లేట్లో తిన్నాం, ఒకటే దగ్గర జోలు పెట్టినాం. నీ పద్ధతి ఎట్లా మీ ఫ్రెండ్స్ సర్కిల్ అటువంటి వ్యక్తి నేను నన్ను దూరం ఉన్నామంటాం. మా మన సిద్ధాంతం చెప్పింది, మా మనశాస్త్రం చెప్పింది. ఎందుకంటే బీసీలు ఎస్సీలు దూరంగా ఉంటారు. మా మన సిద్ధాంతం చెప్తానని బాబా చెప్తాను. ఆయన మన సిద్ధాంతం ఏం చెప్పింది మనవాడు చెప్పిండు మాయ మాటలు ఎన్నవాడు బ్రాహ్మణులంతా నల్క నుండి ఒట్టిరంట క్షత్రియులంతానేమో భుజాల నుండి ఒట్టిరంట వైశ్యులంతానేమో తొడల నుండి ఒట్టిరంట ఎస్సీ బీసీలంతా పాదాల నుండి ఒట్టిరంట పనుగాడు మాయ మాటలెన్నవాడు అయ్యప్ప లేకుండా వాడెట్ల కొడుతాడు, అయ్యప్ప లేకుండా వాడెట్ల కొడుతాడు. స్త్రీ పురుషులు కలవకుండా
మనిషి ఎట్లా వస్తాడు, మనిషి స్త్రీ పురుషులు కలవకుండా మనిషి ఎట్లా వస్తాడు, మనిషి అవయవాల నుండి మనిషి ఎట్లా ఉడతాడు, మనుగాడు చెప్పిండు మాయ మాటలు ఎన్నవాడా. నీవు చెప్పిన తప్పు బిడ్డ అంటే ఆత్మ జ్యోతిబాబు అన్న మాట నేనంటున్నాయి కాదు, పాపనైనా కానీ లాడాయినట్టు. ఏది ఏమైనా బిడ్డ మేము నిన్ను విలువలేదు, 20 పేరెంటానికి ఎందుకు వచ్చినావు, దొబ్బేస్తా. పట్టుకుంటే ముట్టుకుంటే మహిళని కట్ట తీసుకొని దొబ్బుతుంటాడు. ఆయన కూడా ఆత్మాభిమానంతో ఫ్రెండ్ నావాడే, వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ వాళ్ళ జాతి నా జాతి కాదని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కోరికొట్టంలో కూర్చొని ఏడుస్తుంటే వాళ్ళ ఆయన చూస్తారు. ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు అంటే లేదు నాయన నా దోస్తు పాపనాయన పెళ్లికి పోతే నాకు అగౌరవం జరిగిందంటే, అరే ఈ దేశంలో మొత్తం కూడా నిత్యం మెట్ల కుల వ్యవస్థ ఉంది, నీవెక్కడ పోయినా కానీ కులం అనే అంటురోగం ఉంది, అది అంటుకుంటుంది. కాబట్టి నువ్వు పోదు బిడ్డ చెక్కపోయినావంటే, లేదు నాయన నేను బీసీని చదువుకున్న జ్ఞానిని, నేను గౌతమబుద్ధుని ఆలోచనతో పెరిగినటువంటి వ్యక్తి, నాకే ఇట్లా ఉంటే ఊరికి దూరంగా ఉన్నటువంటి మాలా మాదిగా ముష్టి డక్కడి సంచి ఎక్కడి యానాది సబ్బండ కులాల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది ఆయనని. అప్పుడు జ్ఞానం లేదు. ప్రతి మనిషి కూడా అవమానం జరగాలి. అవమానం జరిగితేనే దాని నుంచి అవమానాన్ని ఛాలెంజ్ తీసుకొని జ్ఞానమైన వ్యక్తిగా ఎదగడానికి అవకాశం ఉంది. మహాత్మా జ్యోతిబా ఫులేకు పాపనలు పెట్టినటువంటి చివాట్ల వల్ల ఆయన ఈ సమాజానికి జ్ఞానాన్ని అందించడానికి ఆయన జ్ఞానంతో వల్లటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. అట్లా నేను చదువుకున్నా కాబట్టి ఎవరు చదువు చెప్పాలి, ఎస్సీలో చదువు చెప్పాలి. ఎస్సీలో కూడా దేశంలో 1000 కులాలు ఉన్నాయి, బీసీలో 100,000 కులాలు ఉన్నాయి, భారతదేశంలో కలిసి 6,000 పైచిల కులాలు ఉన్నాయి. అందులో నీదే కులం నాదే కులం. కుల ప్రస్తావన దేశంలో ఉండకుండా ఉండాలంటే మనకు ఎందుకంటే కులాంతర మతాంతర వర్గాంతర ప్రాంతాంతర వివాహాలు జరుగుతున్నప్పుడే కులరహిత మతరహిత సమాజం ఏర్పడుతుందని మహాత్మా జ్యోతిబా ఫులే ఆయన శిష్యుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పింది కూడా కదే. అట్లా అంత జరుగుతున్న సందర్భంలో మహాత్మా జ్యోతిబా ఫులే చదువు చెప్పడానికి పోతే పురుషులకే చదువు చెప్పాలి, మన స్త్రీలకు ఎవరు చెప్పాలి. ఆడలు లడాయి వచ్చింది, రాత్రిపూట వచ్చి వ్యక్తిగత చదువు చెప్తే బిడ్డ మా ఇంట్లోకి వచ్చని ఆయన మీద లేకపోయిన అభియోగాలు మొక్కితే భార్యను, ఎందుకంటే భార్య ఆల్రెడీ చదువుకున్నది కదా, భార్యను దళిత వర్గాలన్నింటినీ పంపి మహిళలకు ఆమె చదువు చెప్పడం, పురుషులకు వీళ్ళ చదువు చెప్పిన సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ మీరు ఎట్లా చదువు చెప్తారని చదువు చెప్పకుండా కూడా అడ్డుకుంటే వాళ్ళ యొక్క కుట్రలు కుతంత్రాలను ఛేదించి సాధించి ఈ వర్గాలకు విద్యను అందించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా ఫులే. ఎస్పెషల్ బాలికల కోసమే 1848 జనవరి 3వ తారీఖున 1848 జనవరి 3వ తారీఖున పూణే ప్రాంతంలో బుధవారిపేటలో కేవలం బాలికల కోసమే విద్యాలయాలు స్థాపించినటువంటి గొప్ప వ్యక్తిత్వమైనటువంటి గొప్ప విద్యాదాతనే సావిత్రిబాయి ఫులే మహాత్మా జ్యోతిబా ఫులే. ఆ పాఠశాల ఎవరింట్లో పెట్టిండ్రు, ఆ పాఠశాల ఎవరింట్లో షేక్ ఫాతిమా ఇంట్లో భారతదేశంలో మొట్టమొదటిసారి మహిళా పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎంతమంది ఉన్నారు, అక్కడ 2 ఎస్సీలు 3 యాదవ్, మొత్తం 5 మందితో పాఠశాల ప్రారంభమై ఆ పాఠశాల విరజిల్లుతో మొత్తం కూడా 48 పాఠశాలలు ఏర్పాటు చేసింది. ఆ 48 పాఠశాలతో పాటుగా సంఘ సంస్కృత అయినటువంటి మహాత్మా జ్యోతిబా ఫులే సావిత్రిబాయి ఫులే దంపతులు వాళ్ళు అనాథల కోసం అనాథ ఆశ్రమం ఏర్పాటు చేసింది. అనాథల కోసం అనాథ ఆశ్రమం ఏర్పాటు చేశారు. అనాథ ఆశ్రమంలో ఎవరు ఉండాలంటే కండ కావరం ఎక్కినటువంటి ఈ పురుషాధిక సమాజంతో మోసపోయినటువంటి మహిళలు వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించుకొని వాళ్ళకు కూడా భరోసా ఇచ్చి ఓ మహిళలారా మీకోసం మేమున్నాం, ఈ యొక్క బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన చేద్దాం, అదేవిధంగా మహిళలకు బాల్య వివాహాలను రద్దు చేద్దామని కంకణం కట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తులే మహాత్మా జ్యోతిబా ఫులే సావిత్రిబాయి ఫులే దంపతులు. నిజంగా వారు లేకుంటే సతీ సహగమన ఉద్యమం, భర్త చచ్చిపోతే భార్య విప్లవాడు సావాలన్నా, భార్య చచ్చిపోతే భర్త అట్లా చేస్తారు, భార్య చచ్చిపోతారు ఛాలెంజ్ చేసిన వాళ్ళు, భార్య చచ్చిపోతుంది ఈ పురుషులు కూడా గిరిపులు దుంకి సావాలి దానికి సిద్ధమని చెప్తారు. ఎవరు చేస్తారు పురుషుడు ఎందుకంటే పురుషాధిక సమాజంలో మేమే గొప్ప అనుకుంటాం, చీనేమంటారు మేమే గొప్ప అనుకుంటాం. మేము గొప్ప అని చెప్పడానికి కారణం అంటే సావిత్రిబాయి ఫులే లేకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలు కూడా వంటింటి కుందేలు
వేరుగానే ఉండాల్సిన పరిస్థితి పడుతుంది, పిల్లలు యంత్రంగానే ఉండే పరిస్థితి పడుతుంది. అందుకోసం ఈ సమాజంలో పురుషులకు ఛాలెంజ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పులే, వారి భర్త మహాత్మా జ్యోతిబాబు. అంత గొప్ప వ్యక్తులు. ఆ విధంగా ఈయన ఉపాధ్యాయుడు, ఈయన కవి, ఈయన రచయిత, ఈయన గాయకుడు, ఈయన ఉపాధ్యాయుడు, సంఘ సంస్కర్త, కవి, రచయిత, గాయకుడు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే కూడా టీచరు, సావిత్రిబాయి పూలే కూడా రచయిత, సావిత్రిబాయి పూలే కూడా గాయని. ఆమె సావిత్రిబాయి రాసుకున్నది. ఈయన మహాత్మా జ్యోతిబాబులో చెన్నకోల పల్లెటూరులో కూడా తెలుస్తుంది. ఎద్దులు కొట్టడానికి ఉపయోగించేటువంటి ఒక సామాగ్రి వస్తువు. చెన్నకోల కొట్టేదాడే చూసుకొని ఎత్తకి ముందుకు వస్తాడు. చెన్నకోలో ఉన్న అంశాలు తీసుకొని ఈ జనముడు చైతన్యంగా చేసిన గొప్ప వ్యక్తి చెన్నకోల గులాంగిరి సత్యశోధక సమాజ్. దానితో పాటుగా భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఈ దేశానికి అండర్ కమిషన్ వస్తే అండర్ కమిషన్ కు మొట్టమొదటిసారిగా నివేదిక ఇచ్చి భారతదేశంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసినటువంటి వ్యక్తి కూడా మహాత్మా జ్యోతిబాబు పూలే, సావిత్రిబాయి పూలే. అంత గొప్ప వ్యక్తి. ఆయన అందుకు డిమాండ్ చేయాలంటే భారతదేశం నుంచి భారతదేశంలో వర్గాలుగా ఉంది, భారతదేశంలో రాష్ట్రాలుగా ఉంది, భారతదేశంలో మతాలుగా ఉంది. ఏ ప్రాంతం కూడా భాష మాట్లాడు, ఏ మతం కూడా భాష మాట్లాడతారు. కాబట్టి వీళ్ళందరికీ లిట్గా ఉండాలంటే ఒక మహాత్ముడు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబాబు పూలే సావిత్రిబాయి. వాళ్ళకు పిల్లలు కాలే. భార్య చెప్తుంది, భార్య ఏం చెప్తాడు, అయ్యా పూలే నాకు పిల్లలయ్యే యోగం లేదు కాబట్టి నువ్వు మనం పెళ్లి చేసుకోవాలి డిమాండ్ చేస్తుంది, రిక్వెస్ట్ చేస్తుంది, ఆయన ప్రశ్నిస్తుంది. ఒకవేళ ఆ లోపం నా లోపల ఉందనుకోండి అని చెప్తాడు. లోపం పిల్లలు పుట్టేది ఇద్దరు మధ్య కరెక్ట్ అయినా పిల్లలు ఉంటారు. భర్త లోపల లోపం ఉన్నా భార్య పిల్లలు ఉంటారు, భార్య లోపల లోపం ఉన్నా పిల్లలు ఉంటాయి. ఒకవేళ నీ లోపల లోపం ఉంది అని పెళ్లి చేసుకోవాలని చెప్పినాడు. నాకే లోపం ఉంటే ఏమైపోవాలి, నాకే లోపం నేను పెళ్లి చేసుకుంటావు అడుగుతావు. భార్య నాకే లోపం ఉందనుకో, నేను పెళ్లి చేసుకుంటావు అంటే నేను ఎట్లా చేసుకుంటాను, నేను కాదంటే నేను కాదని నేను ఎట్లా చేసుకుంటాను. కాబట్టి నేను పెళ్లి చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేసినటువంటి భీష్మ పితామహుడే మహాత్మా జ్యోతిబాబు. అంత గొప్ప కమిట్మెంట్. భార్య అంటే భర్తకు నమ్మకం ఉండాలి, భర్త అంటే భార్యకు నమ్మకం ఉండాలి. వీళ్ళిద్దరు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు లేకపోతే అది దాంపత్య జీవితం. దాంపత్య జీవితం అంటే అది లాస్ట్ ఏం చేశారంటే తన ఆస్థానంలో, తన అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీకి పుట్టినటువంటి యశ్వంతరావు పిల్లగాని పెంచి పెద్ద చేసుకుంటారు. ఆ యశ్వంతరావు గొప్పగా చదువుకొని డాక్టర్ అవుతాడు. ఆయన వీళ్ళ వంశానికి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి యశ్వంతరావు పూలే, ఎంబీబీఎస్ డాక్టర్. మనకి ఏంటంటే అనివార్య కారణంలో అనారోగ్య రీత్యా ఆర్థిక ఇబ్బందులతో మహాత్మా జ్యోతిబాబు చచ్చిపోయినప్పుడు భర్త చచ్చిపోయినప్పుడు ఊరిని మన సహజంగా ఉండే పరిస్థితి ఏంటంటే ముందులో ఎవరో నడవాలి, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు. కానీ ఎవరు నడిచింది? సావిత్రిబాయి పూలే నడిచింది. నాన్న కట్టుకున్న వ్యక్తి సాధక బాధకలో భాగస్వాములైన కాబట్టి నా భర్తకు అంత్యక్రియలు చేసేది నేనేమి ముందర నడిచి ఈ సమాజానికి ఛాలెంజ్ చేసినటువంటి గొప్ప వీరవంతనే విప్లవమూర్తి సావిత్రిబాయి పూలే. అది చచ్చిపోయిన తర్వాత ఆయన ఆలోచన ఏంది? దళిత బహుజన వర్గాలకు విద్య రావాలి, దళిత బహుజన వర్గాల్లో కూడా చైతన్యం కావాలి, దళిత బహుజన వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక భాషలు నేర్చుకోవాలి, అనేక ప్రాంతాలు సంచరించాలి, గొప్ప వ్యక్తులుగా రావాలని నమ్మినటువంటి కళలను సావిత్రిబాయి చదువుల తల్లి సావిత్రిబాయి ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఆమె కూడా మరణిస్తారు. అట్లా అంత గొప్ప ఆదర్శవంతులు, అంత గొప్ప పుణ్య దంపతులు నిజంగా సావిత్రిబాయి పూలే లేకుంటే మన పరిస్థితి ఎట్లా ఉంది? చదువుల తల్లి వమ్మ సావిత్రిబాయి వమ్మ, చదువుల తల్లి వమ్మ సావిత్రిబాయి వమ్మ, చదువుల తల్లి వమ్మ సావిత్రిబాయి వమ్మ. మహారాష్ట్రలోన మాలే కులములోన, మహారాష్ట్రలోన మాలే కులములోన లక్ష్మీ కండోజి కడుపున పుట్టినట్టే, లక్ష్మీ కండోజి కడుపున పుట్టినట్టే. రచలాది మంది కమ్మ, రచలాది మంది కమ్మ, రచలాది మంది కమ్మ సత్యాముడే వెళ్ళమ్మ. సావిత్రిబాయి వమ్మ, సావిత్రిబాయి వమ్మ. పేరు సావిత్రిబాయి పూలే వారసులు. సావిత్రిబాయి పూలే వారసులు ఇంటికి ఇల్లాలు దీపం అంటారు. నిజంగా ఇంట్లో పురుషుడు చదువుకుంటే ఒక లేకుంటే స్త్రీ చదువుకుంటే ఒక లేక. ఆకాశానికి చందమామ అందం, ఇంటికి ఆడపిల్ల.
ఇంటికి శ్రీ అంట. నిజంగా ఇంట్లో గజల తప్పు లేకున్నటువంటి ఇల్లు ఆకాశంలో చందమామ లేనటువంటి ఆకాశం రెండు ఒకటే. అందుకోసం మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా ఎదగాలి. మీరు బాగా ఎదిగితే మీ కుటుంబం అంతా జ్ఞాన మార్గంలో, మీరు చదువుకుంటే అజ్ఞాన మార్గం. మీరు చదువుకుంటే ముద్దలు చదువుకోవడం ఎక్కువ, మీరు ముద్దలుకోవాలని ఎన్నుకోవాలని మీరే నిర్ణయించుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ, మీ లోపల మగవ మంచాల ఉంది, మీ లోపల చాకలేళ్ళమ్మ ఉంది, మీ లోపల జర్సి లక్ష్మీబాయి ఉంది, మీ లోపల జలకాలి బాయి ఉంది, మీ లోపల రాణి రుద్రమ ఉంది, మీ లోపల షేక్ ఫాతిమా ఉంది, మీ లోపలనే సావిత్రిబాయి పూలేదు, మీ లోపలనే సుగుణబాయి. అన్ని కలిపితేనే మీరు. అందుకోసం బాగా చదవాలి, బాగా ఎదగాలి, ఈ సమాజానికి ఛాలెంజ్ చేయాలి. ఈ సమాజానికి వివిధ వర్గాలు చేస్తుంటే పురుషులు మేమేస్తున్నాం, ఇదేంటి అంటాం, ఇప్పుడైతే ఇదేంటి అంటున్నాం. గత 20 సంవత్సరాలు చూడండి, అనేక ఫలితాల్లో అనేక రిజల్ట్లలో బాలుల కంటే బాలికలు అగ్రగామిగా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వివక్ష. దీనికి ప్రధాన కారణం వివక్ష. ఇంట్లో ఉండే ఆవిడే ఆడపిల్ల, ఇది ఆడపిల్ల అని పేరు పెట్టు, ఇది ఆడపిల్ల ఎప్పుడు పోయింది అనుకుంటా. మగపిల్లలు అంటే నా వారసు, నేను చస్తే మోసేటోడు, నేను చస్తే తీసుకుపోయేటోడు, నేను ముసలి అయితే నన్ను దాకేటోడు, చివరికి నన్ను దాకేటోడు. ఆడపిల్ల కావాలని ఎందుకు కోరుకుంటామంటే వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అమ్మ నాన్న ప్రేమను ఆకలి అయితే అన్నం పెడతారు, బట్టలు లేకుంటే ఉతికేస్తారు, బట్టలు కూడా కొనుక్కొస్తుంది. అది స్త్రీకి ఉన్నటువంటి గొప్పతనం. పురుషుడు ఏం చేస్తాడే, పురుషుడికి ఇంకో స్త్రీ వచ్చినది కదా, ఆమె ఏం చేస్తా, మీ అమ్మ నాన్న ఎలగొట్టి అంటాడు. వీడు అమ్మ నాన్నను కాదలేక, పెళ్ళాన్ని వద్దనుకోలేక, పెళ్ళ మాటని చివరికి కన్న తల్లిదండ్రులు దుర్మార్గం ఏమేస్తాం. మారాలంటే ముందు మీరు మారాలి, వాగ్దానం మారాల్సింది ముందు మీరు మారాలి. ఎందుకంటే ఈ రోజు ఆడపిల్లలు రేపు ఒక రెండు కోతారు. ఆడపోయినప్పుడు మీకు మంచి లక్షణాలు ఉన్నాయంటే సావిత్రిబాయి తోటి గొప్ప వ్యక్తుల చరిత్రలో మీకు చరిత్రకారులు అవుతారు. మీరు కూడా భర్తను అదుపులో పెట్టుకోవచ్చు, భర్త అదుపులో మీరు కూడా ఉండొచ్చు. భర్త అదుపులో మీరు ఉండవచ్చు. భర్త గొప్పడు కాదు, భార్య గొప్పది కాదు. ఒక నాణ్యానికి బొమ్మ పురుషు ఎంత ముఖ్యమో, స్త్రీ పురుషుడు అంతే ముఖ్యం. పాలు ఎంత ముఖ్యమో రాత్రి కూడా అంతే ముఖ్యం. మీరు మహనీయుల జీవిత చరిత్ర చదువుకోవాలని, గొప్ప వ్యక్తులు కావాలని, సమాజం మార్గదర్శకులుగా ఉండాలని తెలియజేసుకుంటూ మీరు బాగా చదవాలి రాయన్ని ఆటంకాలు వచ్చిన, చదవాలి ఎన్ని ఆటంకాలు వచ్చిన, ఎదగాలి రాయన్ని ఇబ్బందులు వచ్చిన, ఎదగాలి రాయన్ని ఇబ్బందులు అక్షరాలు పుట్టిన అంబేద్కరుడు, అమెరికను ఏలిన అబ్రాహ్ముడి మనిషికి జ్ఞానం నింపి మహాశయుడు ఏ కలవిని ఓలే వాలే చెంబు కొని వలే వేదాలు చదవాలి కృష్ణుడు చెప్పినట్టు గీత బోధ చెయ్యాలి, వ్యాసుడు రాసినట్టు పురాణాలు సాజకవి పోతన వల కావ్యాలు రాజని, ప్రజాకవి వేమన వల శతకాలు చెప్పని వీరా బ్రహ్మముల కలజ్ఞనం రాయనికే బసవేశ్వరునిలా ప్రజలకు వచనాలు మీకు కష్టాలు మనిషికే వస్తాయి, కష్టాలు గొప్పగా వస్తాయి. మీరు చరిత్ర తెలిస్తే నిజంగా చరిత్రకారులు అయితే కష్టాలు ఎవరికి వస్తాయి, మంచోళ్ళకి వస్తాయి. కష్టాలు ఎవరికి వస్తాయో గొప్పగా వస్తాయి. ఆ కష్టాల సుడిగుండాల నుంచి పైకి లేచిన వాడే గొప్ప జ్ఞాని. అటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబాపుడి. వారి చరిత్ర మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా అందుకోసం ఓ విద్యార్థులారా మీరు చదువుకోవాలి.
మీరు చదువుకోవడానికి నేను మీకు నేను పుస్తకాన్ని మీ చేతిలో మీ బ్యాగులో నేనుంటా. నేను ఎవరిని బొక్కును. అందుకే ఒక కవి అంటాడు, ఒక కవి ఏమంటాడంటే చిరిగిన చొక్కాయన తోడుకో ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటాడు. చిరిగిన చొక్కాయన తోడుకో ఒక మంచి పుస్తకం కొనుక్కో అంటాడు. నేను మంచి పుస్తకాన్ని నేను తక్కువ ధరకే వస్తా నన్ను అనే. నేను బొక్కును మీలకు, నేను బొక్కును మీలకు. నేనేరా బొక్కును నేనురా బొక్కును నేనురా తలదించి మీరు నన్ను చదువుతారా, తలదించి మీరు నన్ను చదువుతారా, మీ తల రాతను నేను మర్చిపోరా. పాటల అమ్మనురా బాజనే నాన్ననురా బాజనే నాన్ననురా జీవనాన్ని ఉండే దోస్తునురా. నాకు కులం లేదు, నాకు మతం లేదు, నాకు వర్గం లేదు, నాకు పక్కన లావ నల్లగన ఎర్రగన నాకు అసలే లేదు. జీవనాన్ని ఉండే దోస్తునురా నువ్వు నడిచే తరగతి గదిలో విద్యార్థికి పాఠానవుతా, తరగతి గదిలో విద్యార్థికి పాఠానవుతా, పాఠం చెప్పే పంతులకేమో గైడు నవ్వుతా. విశ్వజ్ఞానానందిస్తా, విశ్వజ్ఞానానందిస్తా వివేకుడుగా మరింతగా. విశ్వజ్ఞానానందిస్తా వివేకుడుగా మరుస్తగా. మసీదులో నా ఖురాను నౌతా, మసీదులో నా ఖురాను నౌతా, చర్చిలో నా బైబిల్ నౌతా, చర్చిలో నా బైబిల్ నౌతా. గుడిలో నేను గీతనురా, గుడిలో నేను గీతనురా, నీ గుండెల్లో వెలిగే అంబేద్కర్ చేతుల రాజ్యాంగాన్ని, అంబేద్కర్ చేతుల రాజ్యాంగాన్ని, పూలే చేతుల గులాముగిరిని, పూలే చేతుల గులాముగిరిని, పూలే చేతుల గులాముగిరి. బుద్ధదమ్మ పదానిరా, బుద్ధదమ్మ పదానిరా, దాసు క్యాకెలు డేరా. గొప్పను నేనురా గిరగిర గిరిగే భూగోళాన్ని. నేను మీ అమ్మను కన్నా, అమ్మను కన్నా, అమ్మను కన్నా, అమ్మమ్మను ఈ భూమి. నేను ఒకే దగ్గర ఉంటానా? ఉండదు. గిరగిర గిరిగే భూగోళాన్ని, అనంత దూరంలో కట్టోలాన్ని, అనంత దూరంలో కట్టోలాన్ని, అనంత దూరంలో కట్టోలాన్ని. కష్టజీవుల చెమట చుక్కని, కష్టజీవుల చెమట చుక్కని, కవులు వల్లిన కవిత
సంపుటి నేనేరా నన్ను కొనండి, మీ దగ్గర ఉంచుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి, ఈ సమాజంలో కొంచెం శబాస్ 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 అని పెంచుకోవాలి. ఇప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే చరిత్ర మనం ఎట్లా చెప్పుకుంటున్నావు? భవిష్యత్తులో మీ చరిత్ర రాబోయే జనరేషన్ చెప్పుకోవాలి. రాబోయే జనరేషన్ చెప్పుకోవాలంటే మీరు గొప్ప వ్యక్తులుగా ఉండాలి. మీరు గొప్ప వ్యక్తులుగా ఉండాలని తెలియజేసుకుంటూ తరగతి గది, ఈ తరగతి గదిలో కులాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా రకరకాల విద్యార్థులు ఈ అందమైనటువంటి ఒక దారానికి రంగురంగుల పువ్వులు అల్లితే ఆ దండ ఎంత అందంగా ఉంటుందో, క్లాస్ రూమ్ కూడా అంత అందంగా ఉంటుంది. ఒకటే పూలు అంత అందంగా ఉంటుందా? ఉండనే ఉండదు. రంగురంగుల పువ్వులకి ఆ దండ చాలా అందంగా ఉంటుంది. తరగతి గదిలో రకరకాల కులాల మతాల విద్యార్థులు ఉన్నప్పుడే అందంగా ఉంటుంది. ఆ దారానికి ఆ పువ్వులు ఎట్లా ఉన్నాయో ఈ విద్యకు మీరు ఎట్లా, ఈ విద్యనే దారానికి పువ్వులనే మీరు జ్ఞాన జ్యోతులుగా వెలగాలి. అందుకోసమే వైద్యం చదివితే రోగం తెలుస్తుంది, గణితాన్ని చదివితే నీ లెక్క తెలుస్తుంది, సమాజాన్ని చదివితే అందులో నీ పాత్ర ఏమో నీకు తెలుస్తుంది. అందుకోసం సమాజాన్ని చదవండి. ఆ సమాజమే నేనే మీ బుక్కులు. మీ తరగతి గదిలో మీ బ్యాగ్లో ఉన్నటువంటి బుక్కులు ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకు ఉపయోగపడవచ్చు, ఎక్కడికి ఉపయోగపడుతుంది. కానీ నన్ను చదివితే ఈ సమాజంలో మీరు ఎట్లా ఉండాలని నేను చెప్తాను. నేను బలవంతులు ఎట్లా ఎదుర్కోవాలి, పేదవానికి ఎట్లా సాయం చేయాలి, ఈ సమాజంలో మీ పాత్ర ఎట్లా ఉందో అందుకోసమే నిత్యం అధ్యయనం చేయండి. తీగలాగా సంచరించు, చీమలాగా అన్వేషించు, గాలిలాగా వ్యాపించు, సూర్యునిలాగా ప్రకాశించు, మనిషివై ఇవన్నీ సాధించు. మానవత్వ సమాజంలో నీదే గొప్పని ప్రపంచానికి చాటు. అందుకోసమే మీరు జరగాలి. అందుకోసం మీరు ఎదగాలి. తరగతిలో చూడండి, పల్లెటూరులో ఉన్నటువంటి మన అమ్మ నాన్నలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటారు. పిల్లల కోసం, మగపిల్లల కోసం, ఆడపిల్లల కోసం ఇంటి దగ్గర ఉన్నటువంటి అమ్మ నాయన ఉపాసం ఉండి పట్టలేక చెట్ల కింద జీవిస్తూ, పూరికొట్టల్లో జీవిస్తూ నా పిల్లలు చదువుకోవాలి, నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలని వాళ్ళకి అంకణం కట్టుకొని వాళ్ళు చేస్తూ ఉంటారు. నిజంగా ఆ చివరినటువంటి విద్యార్థులు మీరైతే మీ అమ్మ నాన్న పడుతున్న కష్టాలను మీరు కలగాలి. ఏమని కలగాలి? నా అమ్మ నాయన కష్టాలు పోయినాయి, పూరి కొట్టేస్తాలో పెద్ద బంగ్లా కట్టుకున్నా, నేను నట్టతోనే కారు అనుకున్నా, ఈ సమాజంలో నన్ను చీకొట్టిన నా కొడుకులే, నన్ను చీకొట్టినటువంటి ఈ సమాజమే అందరితో నేను సేవ సమర్పించుకోవాలని ఆ కళ్ళ కోసం మీరు చదవాలి. మీరు ఇప్పుడు కళ్ళ కంటుంటారు, ఎక్కడి కళ్ళ కంటే మీకు తెలుసు. మీరు ఆ కళ్ళు కాదు కనాల్సింది, గొప్ప వ్యక్తులు ఎదగాలి. నిజంగా మీ అమ్మ ఆడపిల్లల మగపిల్లలు అంటే మీ అమ్మ 20 ఏళ్ళు కొడతాడు. నిజంగా మీరు ఒక్క పని కూడా మీ అమ్మ చేయండి. ఎందుకంటే నా కొడుకు నేను ముసలి నన్ను అనుకుంటే పాపం ఆ తిక్కతలకి తెలియదు, పాపం ఆ పిచ్చితలకి తెలియదు. మీరు అంటారని వచ్చిన పెన్లో గయ్యాలవుతుందని, నాకు నీకు దూరం వేస్తుందని ఆ తల్లికి తెలియదు. నిజంగా తండ్రి విలువ ఎప్పుడు తెలుస్తుంది మీకంటే మీకు తల్లులైనప్పుడు తెలుస్తుంది. తల్లి విలువ మీకు ఎప్పుడు తెలుస్తుంది? మీకు తల్లులైనప్పుడు తెలుస్తుంది. తల్లి తండ్రి మీరు నిజంగా మీరు పిల్లలైనాక ఆ పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో, నా బిడ్డ మన మిమ్మల్ని కూడా మీ అమ్మ అట్లా చూసుకోండి కదా, మిమ్మల్ని కూడా మీ నాయన ఎట్లా చూసుకుంటారు కదా. మన పెళ్ళలో వచ్చేదావుడే ఏడ్స్ పెద్ద వాళ్ళ ఇంట్లో భర్త వచ్చేదావుడే భార్య ఇంటికి పోతే, ఆడపిల్ల ఇంటికి పోతే వాళ్ళ అమ్మ నాన్న ఎవరు చూసుకోవాలి. అందుకోసం మీ అమ్మ నాన్నను కనిపించిన వారు ఏం చెప్తే మీకు అదే శాసనం కావాలి, ఏం చెప్తే మీకు అదే వినాలి. నేను అక్కడ పోతా, ఇక్కడ పోతా, పైకి పోతా, లేచిపోతా అంటే ఎవరు ఒప్పుడే ముచ్చలేదు. మీ అమ్మ దానికోసం ఏమన్నా తాకిందా? మీ అమ్మ దానికోసం మీ నాన్న ఇప్పుడు ఉపాసం ఉండి ఇబ్బందులు పడి మీకు ఆ పని చేసిందా? అందుకోసం మీ అమ్మ మీ నాన్న ఏం చెప్తే మీరు అదే చేసుకోవాలి. అప్రమితమైనటువంటి మీ అమ్మకు మీ నాన్న గౌరవించిన వాళ్ళు. అందుకోసమే అమ్మ పేరు వింటే అమ్మ పేరు వింటే ప్రేమ గుర్తొస్తుంది. అక్క పేరు వింటే
ఒక్కో ఒక్కో అనురాగం గుర్తొస్తుంది. అన్న పేరు వింటే అన్న పేరు తమ్ముడి పేరు గిల్లి గజ్జెలు. అక్క తమ్ముని కొట్టింటది, తమ్ముడు అక్కని కొట్టింది. అన్న పేరు వింటే గిల్లి గజ్జలు గుర్తొస్తాయి. అదేమి చిత్రము, అదేమి విచిత్రము, అదేమి చిత్రం. స్నేహితుడి పేరు వింటే ఫ్రెండ్, స్నేహితుడి పేరు వింటే పైవన్నీ గుర్తొస్తాయి. స్నేహం అంటే అంత గొప్పది, స్నేహం అంటే అంత గొప్పది. మీరు స్నేహం చేయవలసిందే, కానీ మంచోళ్ళ దగ్గర స్నేహం చేస్తారు. ఫ్రెండ్స్, నిజంగా మంచోళ్ళు ఉంటే మన దగ్గర 10 పైసలు ఇచ్చి బిడ్డ అక్క అబ్బాబా అనుకుంటారో ఏమనుకుంటారో మన దగ్గర స్నేహం చేయండి. మీరు కూడా ఏమనుకుంటారో మంచి దగ్గర స్నేహం చేయండి. దుర్మార్గుల దగ్గర స్నేహం చేస్తే మీరు కూడా చరిత్ర హీరోగా మించిపోతారు. మీ అమ్మ నాన్న ఊళ్ళో కూడా రాజే పరిస్థితి, వీరి బిడ్డ ఎట్లా వీరి కొడుకు ఇట్లా పరిస్థితి వస్తుంది. అందుకోసం ఈ సమాజం మార్చాలంటే మీరు జ్ఞానవంతులు కావాలి. చదువు అది లక్ష్యంతో ఉండాలి. చదువు ఎదిగించి. అందుకోసం మీరు గొప్ప వ్యక్తులు ఉండాలి. ఈ సమాజం మార్చాలంటే మీరు కూడా జ్ఞానవంతులైనటువంటి సమాజం ఉన్న ఈ బిల్డింగ్ నిర్మించాలంటే ఇలా పునాదులు అవసరం. మీరు పునాదులు. అందుకోసం ఏమైనటువంటి భార్త పౌరులారా, మీరు బాగా చదువుకునే ప్రయత్నం చేయాలి. చదువుకునేటట్లు అవకాశం ఉన్నది కాబట్టి అందుకోసం చెరువు ఎండినప్పుడు చీమకే చేపల ఆహారం. చెరువు ఎండినప్పుడు చీమలకే చేపల ఆహారం. చెరువు నిండినప్పుడు చేపలకే చీమల ఆహారం. ఈరోజు నీది కాదని బాధపడకు, పొంగిపోకు. నీకు కూడా ఒక రోజు వస్తుంది. ఆ రోజే ఈ సమాజం గర్వించదగ్గ రోజు కావాలని, ఈ సమాజం మిమ్మల్ని నుంచి జేజేలు వాళ్ళకాలని మీకో లక్ష్యం ఉండాలి. మీకేం లక్ష్యం తెలియదు, నాకే తెలియదు. మీకో లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఏంటంటే మీ అమ్మ నాన్న పడుతున్న కష్టాలను ఛేదించాలి. గొప్ప వ్యక్తులు కావాలి. నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, నేను కలెక్టర్ కావాలి, నేను ఎస్పీ కావాలి, నేను అడ్వకేట్ కావాలి, నేను అధ్యాపకులు కావాలి. మీరు కాదు కదా. లేదా వీళ్ళందరినీ చెడుకుడానిచ్చే గ్రేట్ పొలిటీషియన్ కావాలని కాదు కదా. ఆ క్యాంపు లక్ష్యం ఎక్కడుంది? ఆ క్యాంప్ గిరగిరాజలుగోతుంది నెత్తి మీద ప్యాను, గిరగిరాజలుగోతుంది బేహత్తరైన ప్యాను, గిరగిరాజలుగోతుంది నెత్తి మీద ప్యాను, గిరగిరాజలుగోతుంది బేహత్తరైన ప్యాను. ఏలాడే తిరుగుతుంది, వెల్లంకల తిరుగుతుంది, నిలబడే తిరుగుతుంది, కూర్చొని తిరుగుతుంది. గిరగిరా తిరిగినగానే దుర్మాలు చెయ్యనంది. గిరగిరా తిరుగుతుంది నెత్తి మీద ప్యాను, తిరుగుతుంది బేహత్తరైన ప్యాను. ఓప్యమైన విద్యార్థులారా, మీరు బయట పోయొచ్చు, బాగా అలసిపోయొచ్చు. మీరు తలుపు తీస్తారు. తలుపు తీసిన తర్వాత మీ కుడి సైడ్ మీ ఎడవ సైడ్ వైపు వెళ్ళిపోతుంది, ధ్యానం వైపు పోతుంది. ఊపిరంతా దిగబట్టుకొని ఊడి పడము భయపడకండి. గిరగిరాజలుగోతుంది బేహత్తరైన వ్యానం. మనుషులను పడుకోబెట్టి అది మాత్రం ఏలుకుంటది. దోమల బిడ్డలు తాకుండా వాడుతుంది. గిరగిరాజలుగోతుంది బేహత్తరైన వ్యానం. చలికాలం వచ్చిందంటే చప్పుడు కాకుంటాది, చలికాలం వచ్చిందంటే చప్పుడు కాకుంటాది. ఎండాకాలం వచ్చిందంటే ఎగిరి దూకుతాది. ఏ తీగల్లో కూర్చొని ఏకు నెంబరు నేనంటే. గిరగిరాజలుగోతుంది నెత్తి మీద ప్యాను, గిరగిరాజలుగోతుంది బేహత్తరైన ప్యాను. ఓ ప్రేమైన విద్యార్థులు, దానికి ఒక లక్ష్యం ఉంది. ఏ లక్ష్యం అంటే దాన్ని తయారు చేస్తున్నప్పుడు వాడు తయారు చేస్తూ అడిగినట్ట, ప్యాను నువ్వు ఆడిపోతావు అని. ఓ మనిషి నేను ఆడిపోతుంటే మురికి కాలువ పక్కన పూరి కొట్టంలో కంపు వాసనతో ఉన్నటువంటి మనిషికి చల్లని గాలినిస్తా. అది నా లక్ష్యం అనుకున్నది. నిజంగా లక్ష్యం నెరవేరింది. మీ లక్ష్యం కూడా నెరవేరాలి. మీరు అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్
భారత రాజ్యాంగంలో మహిళల కోసం ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పించను. మహాత్మా జ్యోతిబా ఫులే ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు పురుషులకు అందరూ కూడా చదవాలి, ఎదగాలని ఆయన మనందరూ కూడా కార్య దీక్షలను చేసినటువంటి గొప్ప వ్యక్తులు మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే. కాబట్టి మనం కూడా వాళ్ళ అడుగుజాడలు నడవాలి, వారి యొక్క అడుగుజాడలు నడవాలి. అందుకోసం బాబాసాహెబ్ ఒక మాట అంటాడు, మనం అనుకుంటాం నేను బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, బ్యాంకులో బ్యాలెన్స్ పెరగాలి, వెనక పెరగాలి, ముందర పెరగాలి, అంతా పెరగాలి అనుకుంటాం, అంత పెరగాలి అనుకుంటాం. కానీ గొప్ప వ్యక్తి ఏమనుకుంటాడు, సమాజం బాగుండాలి, అందులో నేను ఉండాలి, సమాజం బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకోవాలి. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మాట అంటాడు, నీ కోసం నీవు జీవిస్తే నీలో మిగిలిపోతావు, జనము కోసం జీవిస్తే జనముల నిలిచిపోతావు, జనముల నిలిచిపోతావు, సంఘం కొరకు సంఘం నిలిచి ఉంటావు, సంఘం నిలిచి ఉంటావు, సంఘం నిలిచి ఉంటావు. అందుకోసం ప్రియమైన విద్యార్థులారు, నీ కోసం నీవు జీవిస్తూనే జన చైతన్యం కోసం మహనీయుల యొక్క జీవిత చరిత్రలు చదవాలి, దాంట్లో ఉన్న సారము తెలుసుకోవాలి, మన మదిలో దాచుకోవాలి, అందరికి పంచుకోవాలి. ఈ సమాజంలో శబాష్ 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 అనిపించుకోవాలి. మీరు జ్ఞానులుగా ఉండాలని. ఎందుకంటే ధనం సంపాదించడం దొంగ దోచుకో మనకు పద్యం కూడా ఉంది, దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు, పాత్ర జనం వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనముల విద్యాధనమురా లలిత సుగుణ జాల తెలుగు బాల. మనం ధనం సంపాదించుకుంటే, జ్ఞానం సంపాదించుకుంటే జ్ఞానం పెద్ద పెరుగుతాం. ఎందుకంటే మహాత్మా జ్యోతిబా ఫులే కూడా ధనవంతుడు కాదు, గుణవంతుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ధనవంతుడు కాదు, గుణవంతుడు. మన గుణవంతులు కావాలి. మనిషికి పైసలు వస్తే మదం పెరుగుతుంది, మనిషికి మనీ ఉంటే మదం పెరుగుతుంది, చదువు ఉంటే జ్ఞానం పెరుగుతుంది. మనకి జ్ఞానవంతులు కావాలి. అందుకో చివరికి వచ్చిన చరణం, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికే మెరుక హరుడుండే మరుగు, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. మలక తామర పువ్వు మొగిలి తుమ్మెద గెలుక, మలక తామర పువ్వు మొగిలి తుమ్మెద గెలుక, అవుతూ నీటిలో వండే కప్పగే ఎరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికే మెరుక హరుడుండే మరుగు, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. వర్షాకాల ఋతువు వనము కోయిల కెరుక, వర్షాకాల ఋతువు వనము కోయిల కెరుక, కంప కూడిలో వండే కాకికే ఎరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికే ఎరుక హరుడుండే మరుగు, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. నాగస్వరము సొంపు నాగన్న గెరుక, నాగస్వరము సొంపు నాగన్న గెరుక, పువ్వ గడ్డిలో వండే కుడికగే వెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికే ఎరుక హరుడుండే మరుగు, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు. గుణగుణ ఉరికేటి దున్న ఏడుగు గెరుక, గుణగుణ ఉరికేటి దున్న ఏడుగు గెరుక, తుక్కుళ్ళు తున్నేటి దున్నగే వెరుక, జ్ఞానికే ఎరుక సుజ్ఞానుల మరుగు, అజ్ఞానికే వెరుక హరుడుండే మరుగు. మీరు జ్ఞానులు కావాలి, సుజ్ఞానులు కావాలి. మీరు ఎదుగుతున్న క్రమంలో ఈ సమాజం అంతా మీకు జేజేలు వాళ్ళు కావాలి. అందుకోసమే మహనీయుల యొక్క జీవిత చరిత్రలు బాగా తెలుసుకోవాలని, మీరు మనుషులుగా ఎదగాలి, మహాజ్ఞానులుగా ఎదగాలి. అందుకే కాకమ్మ చేసిన కర్మమేమి, కోకిలమ్మ చేసిన పుణ్యమేమి, మధుర భాషణమున మర్యాద ప్రాప్తించు లలిత సుగుణ జాల తెలుగు బాల. కాకి కోకిల రెండు ఒకే లేకుంటే, కాకి మాత్రం కావట్లేదు, కోకిల అంటే మీరు కోకిలలు కావాలి. ఈ సమాజం మార్చే వ్యక్తులుగా ఉండాలని తెలియజేసుకుంటూ జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై పూలే, జై పూలే, జై సావిత్రిబాయి పూలే, జై సావిత్రిబాయి పూలే. మహానుల ఆశయాలను మహానుల ఆశయాలను మహానుల ఆశయాలను. థ్యాంక్ యూ.
నేనెవరో మీకు తెలుసు, మీరెవరో నాకు తెలుసు. భోజన టైంలో మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలాంటి వ్యక్తులు ఈరోజు భారతదేశం అంటే ఏదో కాదు. వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, నారాయణ గురు, అంబేద్కర్, గాడ్గే బాబా, వీళ్ళే మానవ చరిత్రలో, ప్రపంచ చరిత్రలో భారతదేశానికి ఒక గొప్పతనం ఉంది. మనకు తెలియనటువంటి సావిత్రి, జ్యోతిరావు పూలే ప్రపంచానికి తెలుసు. అలెగ్జాండర్ లాంటి వాళ్ళ స్ఫూర్తి పొందినటువంటి వ్యక్తి. ఈరోజు ఎక్కడో కొన్ని నగరాల్లో, లండన్ లాంటి నగరాల్లో అంబేద్కర్, జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళ యొక్క విగ్రహాలు ఉన్నాయంటే మనం ఇంకా ఇప్పటికి గుర్తించలేదు అన్నటువంటి. కాబట్టి ఇప్పుడున్నటువంటి రకరకాల వికృతమైనటువంటి దేశాలన్నీ కూడా మనకు ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా వచ్చినటువంటివే. వాటన్నిటిని కంటిన్యూ చేస్తూ వాటి పట్ల మన మనసును మొగ్గు చూపకుండా గొప్ప వాళ్ళ చరిత్రని బాగా చదవండి. చదివి 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 బాగా మనలోన ఆవేశం బాగా పెరిగిపోయి వాళ్ళు మనలోన ఆవహించి మనం వాళ్ళలాగా కావాలనుకోవాలి, మంచి వాళ్ళగా కావాలనుకోవాలి, మంచి పనులు చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి వేషధారణ ఉండాలి, ఆచారాలన్నీ అట్లే ఉండాలి. మతం కావచ్చు, మతం కులం ఇవన్నీ కాదు. అసలు భారతదేశంలో ఏ కులానికి, ఏ మతానికి, ఏ ప్రాంతానికి, భాషకు ప్రాముఖ్యత లేదు, గొప్పగా లేదు, తక్కువగా లేదు. అదే ఇటువంటి గొప్ప మహనీయుల యొక్క చరిత్ర నుంచి మనం తెలుసుకోవాల్సిందని చెప్తూ ముగిస్తున్నాం. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అంతా మన మనోడు వీడియో తీసి ఈ వీడియోని ఏం చేస్తుందంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. మీరు యాడ్సప్ అనేది రాజారామ్ ప్రకాష్ అని కొడితే యూట్యూబ్ ఓపెన్ అవుతా, నేను ఓపెన్ అవుతా. మీరు నన్ను సబ్స్క్రైబర్ కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సహకరించండి. మీరు అందరూ ఫోటో తీసుకుంటారు.